వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఉదయాన్నే ఒక ప్రజా శ్రేయస్ కోరే ఒక ధిక్కార స్వరం, మాయమైపోతున్నాడయ్యా మనిషి అనే సమాజాన్ని కనువిప్పు కలిగించినటువంటి ఒక మంచి వ్యక్తి ఇవాళ మనకు దూరం అయ్యాడు. ఆయన గతించారని తెలిసిన వెంటనే నేను ఆ కుటుంబ సభ్యులం చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన మాటల్లో కానీ ఆయన స్వరంలో కానీ ఆ చైతన్యం పరిచేటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అనేటువంటి ఆలోచన. అయితే సీతారాం నాయక్ గారు అందశ్రీ గారి గురించి అంతగా మాట్లాడడం వెనుక ఒక కారణం ఉంది. ఏ విద్య లేని వ్యక్తి లక్షల మంది విద్యార్థులు అంటే ఉన్నత విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞానబోధ చేసినటువంటి అందశ్రీ గారికి పాటల రూపంలో కవిత రూపంలో వారికి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయాలని ఆలోచించినప్పుడు ఆ కాకతీయ యూనివర్సిటీలో పాలక మండలి సభ్యులుగా ఉన్న నేను ముఖ్య భూమిక పోషించాను. అప్పుడు ఉన్నటువంటి గోపాల్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్, నాతో పాటు ఉన్నటువంటి పాలక మండలి సభ్యులను అందరినీ ఏకం చేసి మేము తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని ఈ నివేదిక ఇచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు, మీరు రాసినటువంటి దీంట్లో ఆయన ఎక్కడ విద్య దగ్గర డిగ్రీలు లేవు కాదంటే, డిగ్రీలు అవసరం సార్, డిగ్రీలు అవసరమే, కానీ ఈ వ్యక్తికి ఏ డిగ్రీ అవసరం లేదు, సమాజం మొత్తమే ఆయనకు ఒక డిగ్రీగా మనం ఇవ్వచ్చు అని కొన్ని మాట్లాడినాక ఆయన పాడినటువంటి ఆసు కవి అనే బిరుదు ఏదైతే ఉందో కొన్ని పాటలు, కొమ్మ జెక్కుతే బొమ్మర, తెలంగాణ జయహో తెలంగాణ, ఇక పాటలు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఏ ఆశయం ఉండునో తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలని దానికి బలమైనటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ఆయనని ఏ రూపంలో మాట్లాడినా తక్కువే. ఎంత కరుడు కట్టినటువంటి వ్యక్తి అంటే, ఆయన మనసులో ఏదైనా ఉంటే ఏదో కక్ష సాధింపు ఏదో చేయాలనేది కాదు, కానీ ఆ మదన పడుతూ దాన్ని మార్పు కొరకు ఎట్లా ప్రయత్నం చేయాలనేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ఇవాళ ఆయన లేని లోటు చాలా బాధాకరం. అయితే ఏ తెలంగాణ రావడానికి అనేక మంది తెలంగాణ ప్రభుత్వాలు ఏదైతే గతంలో పాలించినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి పార్టీ కావచ్చు, వాళ్ళ గత ప్రభుత్వంలో ఏమీ దొరకలేదు. చాలామంది గద్దరాన లాంటి పెద్దలు వీరితో పాటు చాలామంది ఉన్నారు, ఇంకా విద్యార్థులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, కానీ వారికి ఈ మనోవేదన చాలా మంచిది కాదు. తెలుసు నాకు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది అసలు బాసారు, ఎందుకంటే ఆవేదన ఉండకూడదు మనిషికి. కానీ చివరికి వీరికి ఈ ప్రభుత్వం గుర్తించి వారు రచించినటువంటి పాటను చిరస్థాయిగా జీవం పోశారు. జయహో తెలంగాణ అనేటువంటి రాష్ట్ర గీతంగా చేసినందుకు చాలా గర్వపడుతున్నాం, ఆనందంగా ఉంది. కానీ 64 సంవత్సరాల వయసులోనే ఆయన గతించడం అనేది ఒక పెద్ద పర్వతాన్ని కోల్పోయినటువంటి బాధ అనిపిస్తుంది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఎవరైతే తెలంగాణ కొరకే తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆకాంక్షతో పనిచేసిన వాళ్లను ఈ ప్రభుత్వం అన్న గుర్తించి అటువంటి ఆవేదన నుంచి దూరం చేస్తారని భావిస్తూ అందశ్రీ గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, మరి కుటుంబం అంతా చాలా పరిచయాలు మాకు, ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.